తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. మే నెలలో ఎండల తీవ్రతతో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఈ రోజు కాస్త ఉపశమనం లభించనుందని తెలిపింది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైంది. మే 26న కేరళ తాకాల్సినవి మే 31న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో ఈ రోజు ఉదయం విపరీతమైన ఎండలు ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత వాతావరణం చల్లబడుతున్నట్లు తెలిపింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్, కేసముద్రం, కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. సందీప్, గుడ్ మార్నింగ్. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నటువంటి తరుణంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎండలు తీవ్రంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కొంత ఉపశమనం లభించే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాలు రాక కాస్త ఆలస్యమైనా కూడా మే 26న కేరళను తాకాల్సినటువంటి రుతుపవనాలు మే 31న కేరళను తాకే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో తెలంగాణలో ఈ రోజు నుంచి విపరీతమైనటువంటి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత సాయంత్రం వరకు కూడా వాతావరణం చల్లబడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తా ఉంది. అయితే ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్, కేసముద్రం, కొత్తగూడెం జిల్లాల్లో ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురుస్తాయని చెప్తా ఉంది. వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ నైరుతి రుతుపవనాల ఆలస్యం వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలోనే కొంత మే చివరి వారంలో వస్తాయని ముందు అంచనా వేసింది. దాని తర్వాతకి కొంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు మే 31వ తేదీన కూడా కేరళను రుతుపవనాలు తాకే అవకాశం కనిపిస్తా ఉంది. గత 2 నెలల నుంచి కూడా తెలంగాణ అంతా కూడా ఉక్కపోత ఉబ్బరింత తీవ్రమైనటువంటి ఎండలతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. చాలా ఉష్ణోగ్రతలు పెరిగినటువంటి క్రమంలో అనేక చిన్నపిల్లలు, వృద్ధులు, అటు గర్భిణీ మహిళలు చాలా ప్రధానంగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకినటువంటి పరిస్థితి ఈ 2 వారాలుగా చూసుకున్నాము. ప్రధానంగా మే నెల ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎండల తీవ్రత భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో కూడా రికార్డు ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదయ్యాయి. 47, 48 ఉష్ణోగ్రతల వరకు కూడా తెలంగాణలో పలు జిల్లాల్లో నమోదైనటువంటి పరిస్థితి. అయితే ఎండల ప్రభావంతో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. దాదాపు రోజుకు 30 నుంచి 40 మంది వడగాలులు, వేడిగాలు, వడదెబ్బతోటి కూడా చనిపోయినటువంటి సందర్భాలు తెలంగాణలో కనిపించాయి. గతంలో ఎన్నడూ వడదెబ్బతో చనిపోయినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉండే. ఈసారి ఆ ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. వడదెబ్బతోటి అనేక మంది కూడా తెలంగాణ వ్యాప్తంగా మృతి చెందారని చెప్పుకోవచ్చు. వడదెబ్బతో మృతి చెందిన కుటుంబాలకు కూడా ప్రభుత్వము 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఆయా కుటుంబాలకు తక్షణమే సహాయం అందించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిస్థితి. అయితే ఈ ఎండల ప్రభావంతో ఇబ్బంది పడ్డటువంటి ప్రజలకు ప్రస్తుతం ఋతుపవనాల రాక కొంత ఉపశమనాన్ని కలిగించాయని చెప్పుకోవచ్చు. మరోపక్క ఎండల తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో కూడా భారీగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేటి వరకు కూడా గతంలో ఎన్నడూ రికార్డు స్థాయిలో నమోదు కాని విద్యుత్ ఈసారి నమోదైందని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. అత్యధికంగా కూడా ఈ తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ వాడకం అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ ఎండల ప్రభావం కాస్త తగ్గిన తర్వాత ప్రజలైతే కొంత ఉపశమనం పొందే అవకాశం కనిపిస్తా ఉంది. ఋతుపవనాలు ఎప్పుడైతే వస్తాయో అప్పటి నుంచి 10 రోజుల పాటు కూడా ఒక ముసురు లాంటి వాతావరణం ఉంటుంది. పూర్తి ఆ వాతావరణం చల్లబడిపోయి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా ఉష్ణోగ్రతలు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తా ఉంది. రాత్రి సమయంలో కూడా ఉక్కపోతతోటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలలో కొంత ఈ ఋతుపవనాల రాక ఉపశమనం కలిగించే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికి ఎండలతోటి ఉక్కిరి బిక్కిరి అయినటువంటి తెలంగాణ ప్రజలు ప్రస్తుతం ఋతుపవనాల రాకతోటి కొంత రిలాక్స్ అయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఎప్పుడైతే ఋతుపవనాలు తెలంగాణకు అటు ఆంధ్రప్రదేశ్ కు తాకుతాయో అప్పటి నుంచి ఈ రైతన్నలు కూడా తమ వ్యవసాయ పనులకు పూర్తిగా దృష్టి పెడతారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది కనుక జూన్ మాసం నుంచే కూడా ఈ వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ యాకేష్.